బ్రేకింగ్ అంతోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగానే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. కాబుల్లోని ఓ ఆసుపత్రిపై పాక్ దాడి చేయడంతో 400 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆరోపణలను ఖండించింది. కాగా ఘటనలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. పశ్చిమాసియాలో అయితే యుద్ధ వాతావరణం కొనసాగుతుండగానే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. దీంతో కాబుల్లోని ఓ ఆసుపత్రిపై అయితే పాక్ దాడి చేయడంతో 400 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆరోపణలను ఖండించింది. కాగా ఈ ఘటనలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ దృశ్యాలు ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. ఇక మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగానే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక కాబుల్లోని ఓ ఆసుపత్రిపై అయితే పాక్ దాడి చేయడంతో 400 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆరోపణలను ఖండించింది. కాగా ఘటనలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తోంది. Thank you.